మరణ వార్తలు. తాను ఇక చచ్చిపోయాడు, తాను లేడు అనే మరణ వార్తకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ డెడ్, డొనాల్డ్ ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ వస్తున్న వార్తల మీద రియాక్ట్ అయ్యాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మరణ వార్తలపై డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ కి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఫస్ట్ రియాక్షన్, తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తన జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేనంటూ పోస్ట్ చేశాడు. ట్రంప్ మద్దతుదారుడు డీసీ డ్రైనో పోస్ట్ కి రిప్లై ఇచ్చాడు ట్రంప్. ఆఖరిసారిగా చేతిపై కమిలిన గాయాలతో కనిపించాడు డొనాల్డ్ ట్రంప్. ట్రంప్ కు క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ డయాగ్నోస్ అయిందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోని వారం రోజుల నుంచి కనిపించకపోవడంతో ట్రంప్ చచ్చిపోయాడు, లేకపోతే ట్రంప్ ఈజ్ డెడ్, ట్రంప్ మరణించాడు అంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అంశానికి సంబంధించి చర్చ జరిగిన తర్వాత వైట్ హౌస్ కూడా నిన్న రియాక్ట్ అయిన సందర్భం. వైట్ హౌస్ రియాక్ట్ అయిన సందర్భం తర్వాత ఇప్పుడు ట్రంప్ స్వయాన రియాక్ట్ అయ్యారు. ట్రంప్ ఒకటే చెప్పుకొస్తున్నారు. మరణ వార్తలపై ఆయన ఫస్ట్ రియాక్షన్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకటే చెప్తున్నారు, నెవర్ ఫెల్ట్ బెటర్ ఇన్ మై లైఫ్, ఆల్సో దిస్ ఈస్ ఎ క్రైమ్ ఫ్రీ జోన్ అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. తను మరి ముఖ్యంగా మరణ వార్తలకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో మరి ఈ క్రమంలో వైట్ హౌస్కి సంబంధించే కదా, వైట్ హౌస్కి సంబంధించి ఆ ఫిజిషియన్స్ చెప్తున్న మాటే కదా, వైట్ హౌస్కి సంబంధించిన ఫిజిషియన్స్ చెప్తున్న మాట కానీ ఇటు అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి కదా. ఏమని? ఈ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ డయాగ్నోస్ అయిందంటూ కూడా. మరి దీని గురించి ఎందుకు మాట్లాడు ట్రంప్ అంటే ఏదో దాస్తున్నాడు. ట్రంప్ ఏదో దాచడం జరుగుతోంది, ట్రంప్ ఏదో దాస్తూ ఉన్నాడు. ఎందుకంటే మతిమరుపు ఉంది, 79 ఏళ్ళు వచ్చాయి, 79 ఏళ్ల వయసు అంటే బహుశా వయోభారంతో వచ్చే సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, దానివల్ల ఈ మతిమరుపు కూడా ఉందా? ఎందుకంటే సరిగ్గా నిలబడలేకపోతున్నారు, సరిగ్గా నడవలేకపోతున్నాడు. దాంతోపాటు ఆ చేతికి ఏదో మచ్చ లాంటిది ఒకసారి మీరు చూడొచ్చు, కమిలిన గాయం లాంటిది. దాంతోపాటు చేతులు వణుకుతున్నాయంటూ ఇంకొక చర్చ. వీటన్నిటికి పోని ఖండించిన పరిస్థితి ఉంది అనుకుంటే కనుక క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ డయాగ్నోస్ అయిందంటూ కూడా ఇటు వైట్ హౌస్ వర్గాలే చెప్పాయంటూ కూడా అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తూ ఉన్నాయి కదా. మరి దీనికి స్పందించాల్సిన అవసరం ఉందనుకుంటా. అయితే ట్రంప్ ఒకటే చెప్తున్నాడు, నేను చనిపోలేదు, నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, గతంలో కన్నా ఇప్పుడు ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, మెరుగైన ఆరోగ్యంతో ఉన్నానని చెప్పి. బహుశా అబద్ధాలు ఆడేటప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మసలుకునే పద్ధతి ఎక్కడ ట్రంప్లో కనిపించట్లేదు. ఎందుకంటే మర్చిపోతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడో మర్చిపోతున్నాడు. ఇదే ట్రంప్ బహుశా తనని తాను ప్రశ్నించుకోవాల్సిన ఆ టైం వచ్చేసింది. ఎందుకంటే ఇదే ట్రంప్ బైడెన్ని ప్రశ్నించాడు, నువ్వు ముసలోడు అయిపోయావు, నీకు వయసు మీద పడింది, నీకు మతిమరుపు వచ్చింది అంటూ ఇలా అనేక క్వశ్చన్స్ సంధించాడు బైడెన్ని. ఎంత అవమానకర రీతిలో మాట్లాడాడండి ఇదే ట్రంప్. అందుకే అంటారు, అనకరా అనుభవించకరా అంటూ ఉంటారు. ఉట్టున్నారు మన దగ్గర ఉన్న సామెతలు అద్భుతం మన తెలుగు ఆ మాటకు వస్తాయి కనుక. మన దగ్గర ఉన్న మాటలు కావచ్చు, మన దగ్గర ఉన్న పద సంపద కావచ్చు, వీడి దగ్గర ఇక్కడ ఇస్తుంది. వీడికి మాట్లాడితే నోటి నుంచి అబద్ధాలు తప్ప. ఇప్పుడైనా ట్రంప్ అన్ని రకాలుగా ఇదే అంశానికి సంబంధించి డీసీ డ్రైనో కుదిరితే కనుక ఆ సోషల్ మీడియా పోస్ట్ని చూపించే ప్రయత్నం చేద్దాం. డీసీ డ్రైనో ఇప్పటికే కొంతమంది ఫేక్ అంటున్నారు. సారీ అండి, ఇట్స్ నాట్ ఎ ఫేక్, ఇట్స్ ట్రూ. ట్రంప్ రియాక్ట్ అయ్యాడు, తను ఇంతకైనా బాగున్నా నుంచి చెప్పుకొచ్చాడు. తనకంటూ ఒక ఖాతా ఏడిసింది, తనకంటూ ఒక స్పెషల్ ఖాతా పెట్టుకున్నాడు ట్రూత్లో. బహుశా కొన్ని పదాలు కాస్త కఠినంగా అనిపించవచ్చు మీకు, కానీ ఒక అధ్యక్షుడి హోదాలో ఆయన వ్యవహరిస్తే కనుక అంతే మర్యాదిద్దాం. ఒక సగటు మనిషికి కూడా వాల్యూ ఇచ్చే సంస్కారం మనది. అలాంటిది అమెరికా అధ్యక్షుడికి ఇవ్వకుండా ఉంటామా? కానీ ఎప్పుడైతే మనిషిలా ప్రవర్తించడో అప్పుడే ఆ మనిషిలా ప్రవర్తించిన వ్యక్తికి ఏదో అంటూ ఉంటారు కదా, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని చెప్పి. వీళ్ళకి అర్థమైన భాషలోనే చెప్పాలి ఈరోజు. ఎందుకంటే అన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలే. నోరు తెరిస్తే ఉదయం లేచిన దగ్గర నుంచి నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే అవాస్తవం, అవాకులు చవాకులు. ఈరోజు కూడా అంతే. నేరుగా ట్వీట్ చేయొచ్చు కదా, నెవర్ ఫెల్ట్ ఇన్ మై లైఫ్ అంటూ కూడా డొనాల్డ్ జే ట్రంప్ కొద్దిసేపటి క్రితం ఆయన తన ట్రూత్ ఖాతాలో చెప్పుకొచ్చాడు. ఒకసారి ఆ పోస్ట్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు చూడొచ్చు, అదిగో డొనాల్డ్ జే ట్రంప్ డీజేటీ చేసిన ట్వీట్ అది.
ఏమంటున్నాడు చూసారుగా, నెవర్ ఫెల్ట్ బెటర్ ఇన్ మై లైఫ్, ఆల్సో డీసీ ఇస్ ఏ క్రైమ్ ఫ్రీ జోన్ అంటూ కూడా ప్రెసిడెంట్ డీజేటీ అదిగో మీరు చూడొచ్చు. ఎవరైతే ఫేక్ అనుకుంటున్నారో మీరు చూడండి. బికాస్ ఇది మనం అంటున్న మాట కాదు, ఇది కేవలం ఏదో భారతీయులు లేకపోతే భారతీయ జర్నలిస్టులు అంటున్న మాట కాదు. సోషల్ మీడియాలో కొన్ని లక్షలాది పోస్టులు, గంటల వ్యవధిలోని లక్షలాది పోస్టులు వెలిసాయి. ఈ విషయం ఎంతవరకు వెళ్ళిందంటే కేవలం భారత్కి మాత్రమే పరిమితం కాలేదు, ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ఈజ్ డెడ్ అనే ఒక పదం బాగా ట్రెండ్ అయింది నిన్న కాక మొన్న. సో ఈ క్రమంలోనే వైట్ హౌస్ రియాక్ట్ అయ్యింది. వైట్ హౌస్ రియాక్షన్ కూడా మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ట్రంపే రియాక్ట్ అయ్యాడు. ట్రంప్ రియాక్ట్ అయిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. తన సోషల్ మీడియా ఖాతా అది ట్రూత్ అంటూ ఉంటారు, ఆ ట్రూత్లో రియాక్ట్ అయ్యాడు. సో ఆ పోస్ట్ని మీరు చూస్తున్నారు. ఏమంటున్నాడు, నెవర్ ఫెల్ట్ బెటర్ ఇన్ మై లైఫ్ అంటే గతంలో ఎన్నడూ లేనంత ఆరోగ్యంగా ఉన్నాను, గతంలో ఇలా ఉన్నట్టు గతంలో ఎప్పుడు లేను. అవును, మా బాధ అదే. ఇలా ఉన్నట్టు గతంలో ఎప్పుడు లేవు నువ్వు. నీ ఫస్ట్ టైం ఎంత బాగా వెళ్ళింది, రాజసం ఉట్టిపడింది కదయ్యా. ఇప్పుడు మా గురించి వదిలేసాయి. నీ అమెరికన్లే నిన్ను నెత్తిన పెట్టుకున్నారంటే ఈసారి అర్థం చేసుకో. మాగా 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 అన్నావు, కానీ మాగా కాస్త మావా అవుతోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నావు, కానీ ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు కదా, మేక్ అమెరికా వర్స్ట్ అగైన్. చరిత్ర నిన్ను తిట్టుకుంటున్న రోజులు వస్తున్నాయని చెప్పి మీ విశ్లేషకులే, మీ జర్నలిస్టులే చెప్తున్నారు ట్రంప్. అయినా నువ్వు మారకపోతే నీ కర్మ. బహుశా అది నీ తప్పు కూడా కాదు, వయోభారంతో నీకు ఇబ్బంది పడుతున్నావు. నువ్వు ఏదైతే బైడెన్ అన్నావో ఈరోజు అదే నీకు తగులుకుంది. అందుకే అంటూ ఉంటారు, ఉట్టుట్నే ఎవరిని అనకని చెప్పి, అనకలు అనుభవించకలంటూ ఉంటారు మన తెలుగులో. ఉట్టుట్నే ఎవరిని అనకు, ఆ తర్వాత అనుభవించకని చెప్పి. ఈరోజు ట్రంప్ విషయంలో జరుగుతోంది అది. కరెక్ట్గా ఏడాది తిరగలేదు, నీకు ఒంటి నిండా రోగాలు ఇప్పుడు చుట్టుకుంటున్నాయి. దీనికి మించి వయోభారంతో వస్తున్న రోగాలు కొన్ని, ఆరోగ్య సమస్యలు అనొచ్చు కొన్ని యాక్చువల్గా నీకున్న పదవికి. కానీ నువ్వు ఆ పదవికి తగినట్టుగా వ్యవహరిస్తే అంతే ఆరోగ్యకరంగా మేము సంబోధిస్తాం, అంతే ఆరోగ్యంగా మేము సంబోధిస్తాం ట్రంప్. నువ్వు బాగుండాలని కూడా కోరుకుంటాం. కానీ నువ్వు నీ కోటని కలిసి దేశాన్ని ప్రపంచాన్ని నాశనం చేద్దామని చెప్పి పన్నాగాలు కుట్రలు పడితే ఆ పీట నవారుతో కలిసి నువ్వు తొక్కి నార తీస్తారు ప్రపంచం అంతా కలిసి. గుర్తుపెట్టుకోండి, ఏదో మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకు వెళ్ళిపోతామంటే అవ్వదు. ఆల్రెడీ నిన్న మీ జర్నలిస్టులు చెప్తున్నారు కదా, చరిత్ర నిన్నటి రోజును గుర్తుపెట్టుకుంటుందని చెప్పి. నిన్నటి రోజుని ఈ రోజుని రెండింటిని గుర్తుపెట్టుకుంటుంది. పవర్ షేరింగ్, ఇది నేనంటున్న మాట కాదు. పవర్ షిఫ్టింగ్, సారీ నాట్ పవర్ షేరింగ్, పవర్ షిఫ్టింగ్. లెట్ మీ కోట్ హియర్, లెట్ మీ కోట్ అండ్ అన్కోట్. పవర్ షిఫ్టింగ్ is what it has happening and what it is happening. It's not a word from an Indian journalist, it's a word and it's a statement from your journalist, from US journalist. మీ దేశస్తులే, మీ దేశం మీద అభిమానం ఉన్నవాళ్ళే, మీ వాళ్ళే చెప్పారయ్యా అమెరికా ఆధిపత్యం అయిపోయింది, ఆ పవర్ షేరింగ్ ఇప్పుడు ఏషియాకి వెళ్ళిపోయింది, యురేషియాకి వెళ్ళిపోయింది అని చెప్పి. మీరు ఆఫ్రికాని ఆక్రమించేసుకుంటారా యూరోప్ని అడ్డు పెట్టుకొని? ఆఫ్రికాలో బంగారం నిల్వలను కూడా మీరు దోచేసుకుంటారు కదయ్యా. ప్రపంచంలో 30% బంగారం అక్కడ ఉంటే దాన్ని కూడా మీరే, వాళ్ళకి మిగిలేదంటే బూడిద. అక్కడితో ఆకారా మీరు? మీకు దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది. మీ ఆధిపత్యానికి అడ్డుకట్టపడే రోజు వచ్చింది. రోజులు ఎంత దూరంలో ఉన్నా ఎప్పుడో వస్తాయనుకున్నారు, కానీ అడ్డుకట్ట పడింది. నీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కనీసం నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు. నువ్వు బెదిరిస్తున్నావు అనుకుంటున్నావు అంతే. ఒకటి ఆలోచించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు ట్రంప్ని గమనిస్తే కనుక అనుకుంటోందొకటి, జరుగుతోందొకటి. అంటే తనకు ఆరోగ్యం సహకరించట్లేదు. తన కోటరీ నుంచి పీటర్ నవారో లాంటి వాళ్ళు, ట్రేడ్ అడ్వైజరీ అతను, ఇటువంటి పిచ్చి పిచ్చి సలహాలు, కారుకూతులు కూసే బ్యాచ్ అంతా ఇది చుట్టూతా ఉంది. భజన 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 భజన, ఇది చుట్టూ తన కోటరీ భజన. సో ఇలా ఎప్పుడైతే తనకు వ్యతిరేకంగా మారుతున్నాయో అఫ్కోర్స్ ఆ భారం అంతా కూడా ఇటు అధ్యక్షుడే కదా మోయాల్సింది. ఇప్పటికే ట్రంప్ తన అడ్వైజరీ మీద కావచ్చు, తన అడ్వైజర్స్ మీద కావచ్చు, లేకపోతే తన సలహాదారుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడంటే ఇప్పటికే. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా వ్యవహరిస్తే పూర్తిగా ఇటు అమెరికా నష్టపోయేలా తయారవుతోందని చెప్పి. ఇది కంప్లీట్గా ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ ఎక్కడ రాలేదు కానీ, బట్ ఇటు సోషల్ మీడియా వేదిక జరుగుతున్న పెద్ద చర్చ. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ట్రంప్ వ్యవహారంతో
ట్రంప్ వ్యవహారంతో అమెరికన్లు ఇప్పటికే విసిగిపోయారు. కొన్ని రోజుల్లోని దీని మీద కఠినమైన చర్యలకు ఇటు అమెరికన్లే దిగిన పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఇప్పటికే కోర్టులు మొట్టుకాయలు వేస్తున్నాయి. వాడెవడు బెసెంట్ అనుకుంటా, నేను కోర్టు ప్రశ్నలు అడుగుతూ ఉంటే వాళ్ళకి సంబంధించిన అధికారులు ప్రశ్నలు అడుగుతూ ఉంటే తడుముకుంటున్నాడు, సమాధానం చెప్పలేక. ఒక రాష్ట్ర ప్రతినిధి అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి తడుముకుంటున్నాడండి. అది వాళ్ళ పరిస్థితి, అది వాళ్ళ దుస్థితి. కేవలం వాళ్ళ రాష్ట్ర ప్రతినిధులకి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ట్రంప్ ఏమంటున్నాడు? నెవర్ ఫెల్ట్ బెటర్ ఇన్ మై లైఫ్ అంటూ కూడా, నెవర్ ఫెల్ట్ బెటర్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో ఇంత బాగా ఎప్పుడు లేను అంటున్నాడు. నిజమే, నువ్వు అనుకుంటున్నావు ఇంత బాగా ఎప్పుడు లేనని చెప్పి, కానీ అది ఎంత వాస్తవం నీకే తెలుస్తుంది, నీకే తెలియాలి. మారకపోతే నీ కర్మ అంటోంది ప్రపంచం. సో ఈ క్రమంలో మీకే అనిపిస్తుందని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.